ఐ సపోర్ట్ కారుమూరు. ఐ డోంట్ సపోర్ట్ కారుమూరు. రెండిట్లో కామెంట్ చేయండి. ఆయన పిల్లలు, ఆయన భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయన లాయర్ వీళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. ఇది నా ప్రామిస్. వాళ్ళకి చూపిస్తా. వాళ్ళు ఖచ్చితంగా ఈ కామెంట్స్ చూస్తారు. కనీసం 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. ఛానల్కి లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. జనం ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఐ డోంట్ సపోర్ట్ కారుమూరు. ఐ సపోర్ట్ కారుమూరు. ఖచ్చితంగా రెండిట్లో ఒకటి మీరు కామెంట్ చేసేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కారుమూరు వ్యవహారం రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం అంటే వైసీపీ నాయకుల్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నాయి ఎప్పటి నుంచో కూడా. ఈ అరెస్ట్ వెనుక కూడా రాజకీయ కుట్ర ఉందని, దీన్ని న్యాయపరంగా గట్టిగా ఎదుర్కొని తీరతాము అని వైసీపీ నేతలు బలంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వెంకటరెడ్డి యొక్క అరెస్ట్ని ఖండిస్తూ ఈ కేసు పూర్తిగా నిరాధారమైనదని జగన్ సపోర్టర్లు చెప్తున్నటువంటి మాట. వెంకటరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, దీని వెనక అధికార పార్టీ యొక్క పెద్దల ప్రమేయం డెఫినెట్లీ ఉంది అనేది వైసీపీ యొక్క ప్రధాన ఆరోపణ. ఈ కేసులో చూపినటువంటి ఆధారాలు బలహీనంగా ఉన్నాయని, చట్టపరమైన నిబంధనల్ని పాటించకుండానే హడావిడిగా అరెస్టు ప్రక్రియ జరిగిపోయింది అని వైసీపీ యొక్క న్యాయ నిపుణులు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటాన్ని చేయడానికి వెంకటరెడ్డి భార్య రంగంలోకి దిగారనే వార్తలు వస్తున్నాయి మనకి స్ట్రాంగ్గా. ఇప్పటికే కింద కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెయిల్ కూడా వచ్చింది. అయితే మొత్తం కేసునే కొట్టించేయడం కోసం సుప్రీంకోర్టుకే వెళ్ళి స్క్వాష్ పిటిషన్ పెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ కేసును పూర్తిగా రద్దు చేయాలనే ప్రధాన లక్ష్యంతో కారుమూరు వెంకటరెడ్డి యొక్క భార్య సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు అని మనకి విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. వెంకటరెడ్డి మీద పెట్టినటువంటి కేసులో క్రిమినల్ నేరానికి సంబంధించి ఏవీ లేవని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే కేసులు బనాయించారు అని ఆమె తరఫు న్యాయవాదులు వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ కేసులో ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవని, ఇది రాజకీయ వేధింపుల్లో భాగమని దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలి అని ఆమె నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ పిటిషన్ ద్వారా కూటమి ప్రభుత్వం తమ మీద ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి ప్రతి కేసుకి చెక్ పెట్టాలి అని వైసీపీ నేతలు ఆశిస్తున్నటువంటి సిచ్యువేషన్. వెంకటరెడ్డి భార్య ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం అనేది కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద పరీక్షగా పరిణమించే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. అయితే సుప్రీంకోర్టులో ఈ కేసు కనుక స్క్వాష్ అయితే, ఒకసారి అనుకోండి క్వాష్ అయిందని, అది అధికార పార్టీ చర్యల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేటువంటి వైసీపీకి గొప్ప బలాన్ని ఇస్తుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. తమ దర్యాప్తు పారదర్శకంగా చట్టబద్ధంగా జరుగుతుందని, సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నిలబడుతుంది అని ఇంకో పక్క కూటమి నేతలు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. ఏది ఏమైనా వెంకటరెడ్డి యొక్క అరెస్టు వ్యవహారం ఇప్పుడు ఒక వ్యక్తిగత కేసు స్థాయిని దాటి రాష్ట్ర రాజకీయాల యొక్క కేంద్ర బిందువుగా మారింది ఈ కేసు అనే మాట వినిపిస్తోంది. సో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.